రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కోర్టుకు హాజరవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ కావ్యని బోన్‌లోకి హాజరు చేయమని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య బోన్‌లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ కావ్యని చూసి, "మీరు ఆ ముద్దాయి చావక ముందు ఎక్కడికైనా వెళ్లారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, "అవును, ఆ సంపత్ దగ్గరికే వెళ్ళాము. ఆయనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాము. ఆయన్ని ఇకపైన ఎలాంటి వేషాలు వేస్తే ఆయన్ని చంపేస్తాము అన్న వార్నింగ్ ఇచ్చాము అంతే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్, ఆ కోర్ట్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇది చూసారా యువర్ ఆనర్, ఏం చేశారో వీళ్ళు, వార్నింగ్ ఇచ్చి వచ్చారంట. వార్నింగ్ ఇచ్చి వచ్చారో లేదంటే నిజంగానే చేసుకువచ్చారో ఆ విషయం మనకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా లాయర్‌ని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం అదే రోజు ఇంకా ఎలాంటి పనులు చేస్తాడో ఏమో అని వీళ్ళే భయపడి మరీ ఆయన్ని చంపేశారు. మళ్ళీ ఎక్కడ పడేస్తే ఏం అనుమానం వస్తుందోనని ఆయన కారు డిక్కీలోనే పడేసుకొని వచ్చేశాడు ఈయన అని చెప్పేసి అయితే రాజు వైపు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఇలా అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం, "అవును యువర్ ఆనర్, ఇదంతా చేసింది ఈ రాజే. ఈ రాజు వల్లనే ఇదంతా జరిగింది. ఆయన్ని చంపింది ఎవరో కాదు, ఈ రాజు మాత్రమే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఈయనకి ఎలాగైనా సరే చాలా గట్టి శిక్షే పడాలి అని చెప్పేసి అయితే ఆ లాయర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం రాజ్ కావ్యాలను చూస్తూ చాలా నవ్వుకుంటూ, "నాకు కావాల్సింది ఇదే కదా, ఇన్నాళ్ళుగా వెయిట్ చేశాను" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.